ప్రపంచానికి ఒక విచిత్ర సంక్షోభం వచ్చింది. అది మానసిక కరోనా. కరోనా లాంటి రోగాలతో మనుషులు ఒక్కసారి పోతారు, లేకపోతే తీసుకుపోవడం ఆ రోజుల్లో జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటిది ఒక 40 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమై మనం బ్రతకడం అంటే ఉన్నదాంతో సర్దుకుని కడుపు నిండా తిని ఫ్యామిలీతో గడపడం అన్నటువంటి స్టేజ్ నుంచి నా బిడ్డలు ఈ స్కూల్ కాదు ఇంకా పెద్ద స్కూలు, ఇంకా పెద్ద స్కూలు, ఇంకా పెద్ద స్కూలు అని చెప్పి ఆ స్థాయి సంపాదన లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో భార్య వచ్చి భర్త కుటుంబానికి సేవ చేయడం ఏంది అనేటువంటి డిమాండ్లు, లేకపోతే కనుక ఎందుకు ఇంకోళ్ళకి బానిస, అది అట్లా ఉండటం బానిసత్వం అంటూ ఈ వామపక్ష భావజాలం ప్రపంచమంతా వ్యాపించిన తర్వాత ఎవరికాళ్ళకి హక్కుల పోరాటాలు ప్రారంభమైపోయి పెళ్ళిళ్ళు మానేసేసి చివరికి వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి పిల్లలు లేనటువంటి జీవితాలు అయిపోతున్నటువంటి పరిస్థితులు జపాను, జర్మనీ ఇట్లాంటి దేశాలు, అనేక దేశాలు పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం అన్నటువంటి దాంతో జపాన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే కంపెనీలో పనిచేయడానికి వృద్ధులు తప్పించి వయసులో ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోయేటప్పటికి పెద్ద సమస్య అవుతుంది. అదే పరిస్థితి దాదాపుగా యూరప్ దేశాల్లో, అనేక దేశాల్లో కనబడుతుంది. అందుకనినే ఇప్పుడు వాళ్ళు చొరబాటుదారులను ప్రోత్సహించుదా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జాతి ఎట్లా పెరుగుతుంది. ఇప్పుడు బ్రిటన్లో అయినా అదే సమస్య ఉంటుంది. చొరబాటుదారులతో వాళ్ళు అక్కడ సంపర్కం చేసుకుంటే, అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే, కాపురాలు చేసుకుంటే బిడ్డలు పుట్టేటప్పుడు జాయింట్ బిడ్డలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ అట్లాంటి దానికి జపాన్ లాంటిది, జర్మనీ లాంటి చోట్ల అంగీకరించేది తక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద సమస్య అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రాబోయే 5-10 ఏళ్లలో ఈ సంక్షోభం ముదిరి పాకాన పడుతుంది అన్నది నిపుణులు చెప్తున్నమాట.